నమస్తే రవి సార్. నమస్తే అండి. సార్, శ్రీకాకుళం జిల్లా పలాస్లో సీఎం జగన్ కిడ్నీ సంబంధిత రోగులకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించిన అనంతరం కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. సో అక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించి గతంలో ఎవరైతే విమర్శలు చేశారో స్థానికత అంశాన్ని ప్రధానంగా ఇక్కడ తెరపైకి తీసుకొస్తూ సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాల్లో ఉండి మాట్లాడుతున్నారు ఉత్తరాంధ్రకి సంబంధించి అని. సో ఉత్తరాంధ్ర సమస్య ఎప్పటి నుంచి ఉంది కదా సార్. సీఎం జగన్ మాట్లాడినప్పుడు కూడా ఈ అంశాలను ఆయన ప్రస్తావించారు. నువ్వు వెళ్ళిందే అది కదా ఉత్థానం. ఉత్తరాంధ్ర అంటే ఉత్థానంలో అక్కడ కిడ్నీ సమస్య ఉంది, చాలా కాలంగా ఉంది. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల ప్రచారం దీంట్లోకి దిగక ముందు ఉత్థానం వెళ్ళటము, ఈ సమస్యను అందరూ నిర్లక్ష్యం చేశారని చెప్పడం, అప్పుడు రాష్ట్రం అంతటి దృష్టే కాదు దేశం దృష్టి కూడా వచ్చింది. ఎన్ఆర్ఐస్ కూడా కొంతమంది వచ్చారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు నీటిలో సమస్య ఉంది, అక్కడ తాగునీటిని మార్చాలి కాబట్టి సుజల స్రవంతి, సుజలధార ఇటువంటి పథకం వైఎస్ఆర్ పేరుతో అక్కడ పెట్టారు. అదొక 700 కోట్లు. అది కాక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అని ఒకటి అది కూడా కట్టారు. ఆ రెండింటిని ఈరోజు ఆయన ఓపెనింగ్ చేస్తారు, ప్రారంభోత్సవం చేశారు. ఇటీవల కాలంలో ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి అసలు డిసెంబర్కి అయితే విశాఖపట్నానికి వస్తానని కూడా చెప్పున్నారు కదా. సో విశాఖ ఉత్తరాంధ్ర వైపు ఫోకస్ కూడా పెరుగుతూ ఉంది. ఈ ఉత్థానం సమస్య గత ఎన్నికల నాటిది. నిజానికి దాన్ని ఇప్పుడు ఈ ఎన్నికల నాటికి అన్నది అక్కడ ఒక అది పెట్టి ఇన్ని రోజులు ఎవరు గుర్తించలేదు, వాళ్ళు ఇవన్నీ చేయలేదు, మేము గుర్తించాము, చేసాము, ఈ సమస్యకి ఇక ముందు పరిష్కారం వస్తుంది, అక్కడ చేస్తామనే హామీ. అయితే పవన్ కళ్యాణ్ కదా అప్పుడు ప్రారంభించింది. సో పవన్ కళ్యాణ్కి ఈయన ఇచ్చిన బిరుదు ఒకటి ఉంటుంది కదా, ఆ బిరుదు ఒకటి. సో ఆ క్రమంలో దాడి ఒకటి ఉత్తరాంధ్ర అంటే వీళ్ళకి ఇష్టం లేదు, మేము విశాఖపట్నాన్ని రాజధాని, పాలనా రాజధాని చేస్తామంటే వద్దంటారు, అభివృద్ధికి చర్యలు అంటే వద్దంటారు అని ఈ పద్ధతిలో. అంటే జగన్ తన రాజకీయ ప్రచారానికి ఒక కొత్త కోణం కూడా జోడిస్తున్నారు అనేది ఈరోజు మనకు అర్థమవుతుంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుందా లేదా, ఇవన్నీ చాలా చర్చలు మీమాంసలన్నీ జరిగాయి. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు ప్రభుత్వము శాసనసభ కూడా మొదలైంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇటువంటి సమయంలో ఈ ముగిసిన తెలంగాణ ఎన్నికలను రెఫరెన్స్గా తీసుకొని తెలంగాణ ఎన్నికల్లో ఉండి మేము అక్కడ సాధించేదాంతో ఆంధ్ర పాలకులను అంటే తనను మేము దెబ్బతీస్తాం, చుక్కలు చూపిస్తాం, అది ఇది అన్నారు. తీరా వాళ్ళే వాళ్ళు చేసింది ఏముంది, వాళ్ళే దెబ్బతిన్నారు అనేది ఆయన చెప్పదలుచుకున్నారు. అంటే రెఫరెన్స్ అవునన్నా కాదన్నా తెలంగాణ ఎన్నికలు అనేవి ఆంధ్రప్రదేశ్లో రెఫరెన్స్ పాయింట్గా ఉంటాయి అనే ఒక విషయం మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. ఇంకా రెండోది, ఇది బహుశా వైఎస్ఆర్ పార్టీ భవిష్యత్ ప్రచారంలో కూడా ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఉండొచ్చు. వాళ్ళంతా నాన్ లోకల్స్, వాళ్ళంతా ఉండేది హైదరాబాద్లో, చేసేది తెలంగాణ రాజకీయం. వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ గురించి ఇక్కడ సమస్యల గురించి మాట్లాడితే ఎట్లా కుదురుతుంది అనే ఒక దాడి, ఒక రాజకీయ దాడి నిజం చెప్పాలంటే అస్త్రం కూడా కావచ్చు. దాన్ని ఆయన తీసుకొని రావడం మనం గమనిస్తాం. ఆ పవన్ మీద మామూలుగా మాట్లాడే వాటితో పాటు ఇందులో చిన్న లాజిక్ ఏమంటే, ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఎన్నికల ఫలితానికి వాళ్ళే కారణమయ్యారు, ఇష్టమైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, ఇట్లాంటి ప్రచారాలు కూడా జరుగుతున్నాయి కదా. ఈ కోణంలో కూడా దీన్ని ఒప్పుకుంటే వాళ్ళు ఇక్కడే రాజకీయం చేసినట్టు అవుతుంది కదా. కాబట్టి అసలు వైఎస్ఆర్ పార్టీలో ఆ ప్రభుత్వం ముందు నుంచి ఇటువంటిది ఒకటి వస్తుంది. చాలా వరకు కూడా ఇది క్యాంప్ ఆఫీస్ లాగా తయారైంది తప్పితే ఇవి ప్రతిపక్ష నాయకులు ఇద్దరికి కూడా వాళ్ళు ఎక్కువ భాగం అక్కడ ఉంటూ ఏదో వచ్చిపోవటం అది జరుగుతుందని. ఈ మధ్యలో చంద్రబాబు జైల్లో ఉండటం అది కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా సభలకు రావటం అంతవరకే కదా. సో నేను అనుకోవటం ముఖ్యమంత్రి దీన్ని ఎన్నికల్లో ప్రధానమైన నినాదంగా తీసుకునే ఒక వాదనగా, ఒక దాడికి సాధనంగా చేసుకునే అవకాశం చాలా కనిపిస్తుంది. మరి లేదంటే మేము తెలంగాణ ఎన్నికల్లో ఏం చేయలేదు, మాకేం సంబంధం లేదని చెప్పాలి. అలా చెప్తే మొత్తం వాళ్ళ సైన్యం అదంతా సాగిస్తున్న ప్రచారం అదంతా నిలబడకుండా పోతుంది. కాబట్టి ఇది ఒక 2 birds at 1 shot అన్నట్టుగా చేస్తున్నట్టు భావించాలి. ఇంకా దీన్ని ఇంకొంచెం ముందుకు తీసిపోయి బరి లెక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్కు రాలేదు, మామూలుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినదే, దాన్ని ఆయన చెప్తున్నారు. సో జగన్ చాలా క్లోజ్గా ఫాలో అవుతున్నారు, వీటి గురించి మాట్లాడుతున్నారని మనం అనుకోవచ్చు. ఇంకోటేమో టీడీపీ జనసేన పొత్తు అనేది రాజకీయాల్లో కీలకమైన అంశంగా ఉండబోతుంది. క్యాస్ట్ కాంబినేషన్, పవన్ వల్ల కాపులందరి ఓట్లు ఇటు వస్తాయి, మార్పు అనే ఒక తీవ్రమైన ప్రచారం, లెక్కలు ఇవన్నీ ఉన్న సమయంలో
వైఎస్ఆర్ పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు ప్రభుత్వాధినేతలు కూడా పవన్ ఫ్యాక్టర్ మీద ఎక్కువగా కేంద్రీకరించడానికి అదొక ముఖ్యమైన కారణం. ఉత్తరాంధ్ర ఏమో నా నేటివ్ అని కూడా ఆయన చెప్తూ ఉంటాడు. దీని పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఏం స్థానాలు లేకపోయినా, రేపు కూడా ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకపోయినా, చంద్రబాబు నాయుడుకు ఆ సీట్లు ఓట్లు సమకూర్చడంలోనూ ఓట్ల చీలిక నివారించడంలో ఇది చాలా ముఖ్యమవుతుంది అనేది వీళ్ళిద్దరు కూడా నాన్నలో కలిసే అనే ఇద్దరిని కూడా ఒకటేసారి తీసిపాడేయటం అన్నది ఒక కొత్త ఎత్తుగడ, కొత్త నినాదం అని మనం అనుకోవాలి, కొత్త వ్యూహం. ఓకే సార్, మొన్నటి సభలో కూడా వైజాగ్లో మాట్లాడినప్పుడు కూడా పవన్ మాట్లాడారు సార్, ఉద్దానం సమస్య జనసేన ప్రశ్నించే వరకు వైసీపీకి గుర్తు రాలేదా అంటే ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం అయింది కదా సార్, అంటే మేమే ఈ సమస్యని తెరపైకి తీసుకొచ్చాం కాబట్టే ప్రభుత్వం చర్యలు చేపట్టింది, శాశ్వత పరిష్కారం. ఇప్పుడు ఎవరు చెప్పుకునేది వాళ్ళు చెప్పుకోవచ్చు. మనకు కావాల్సిన సమస్య పరిష్కారమును ప్రజలకు కావాల్సింది. రెండవది లేవనెత్తడం ఒకటి. సార్ ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడే లేవనెత్తాడు నిజం చెప్పాలంటే. ఎన్నికలప్పుడు ఏం కాదు, 2017 ఆ ప్రాంతాల్లోనే ఆయన లేవనెత్తాడు. అప్పుడు వచ్చిన రెస్పాన్స్ ఒకటి. రెండవది ఏం చేయాలని చాలా వ్యవహారాలు ఇవన్నీ కూడా జరిగాయి. అందుకని నిజమే, ఒక ప్రభుత్వం నిజంగా ప్రతిపక్షం ఒక సమస్య లేవనెత్తితే దాన్ని తీసుకొని పరిష్కారం చూపిస్తే అది కూడా మంచిదే కదా. మేము లేవనెత్తాం, మీరే రాసుకోండి, క్రెడిట్ ఎవరు కాదన్నారు. కానీ అక్కడ శంకుస్థాపన చేసి దాన్ని ప్రారంభించినదైతే జగన్ అనే అనుకుంటారు కదా, రాసేది అక్కడ వేసే శిలాఫలకమైన రేపు ప్రజలైనా అనుకునేది. మేము కూడా లేవనెత్తామంటే ఓకే, మీరు కూడా లేవనెత్తారు. అందుకే కదా మీరు లేవనెత్తే పరిష్కారం అవుతాయనే కదా. విశాఖ ఉక్కు సమస్య లేవనెత్తండి, వెనకబడిన ప్రాంతాల సమస్యలు లేవనెత్తండి, పోలవరం నీళ్ల సమస్యలు లేవనెత్తండి అని అడిగేది. ఇవన్నీ ఎందుకు మీరు లేవనెత్తారుగా, మీరు కూడా మరి ఎందుకు పరిష్కారం కాలేదంటే కేంద్రంలో మోదీ ప్రభుత్వం వాటికి స్పందించలేదు, తొక్కిపట్టింది. ఇక్కడ జగన్ ప్రభుత్వం వీటి గురించి చెప్తున్నాను, నేను మొత్తం చెప్పట్లేదు. ఈ సమస్యను తీసుకొని పరిష్కరించారు, దాన్ని స్వాగతించవచ్చు. అడిగింది మనమే అయినా చేసింది ఇక్కడ ఆకలిగా ఉంటారు, అన్నం పెట్టమన్నాం. ఒక అమ్మ వచ్చి అన్నం పెట్టింది, అమ్మ అన్నం పెట్టిందని కూడా మనం చెప్తాం కదా. ఇక్కడ ముఖ్యమంత్రి చర్య తీసుకున్నారు, ఈ చర్య మంచిదే అని స్వాగతించవచ్చు. ఇంకా అదనంగా సలహాలు కూడా ఇవ్వచ్చు. కాబట్టి దాని మీద ఏమీ క్లెయిమ్స్, కౌంటర్ క్లెయిమ్స్, దావా నాదంటే నాదని వేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏ గవర్నమెంట్ ఇన్ పవర్ స్పందించి ఒక చర్య ప్రారంభించి పూర్తి చేసిన గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకుంటుంది ఎవరైనా కానీ, అది న్యాచురల్ కదా. అలా అయితే చాలా సమస్యలు 190 అసెంబ్లీలో ఒక సీటు కూడా కమ్యూనిస్టులు లేవనెత్తుంటారు చాలాసార్లు. ఇప్పుడు అంగన్వాడీలు ఫైట్ చేస్తూ ఉంటారు. అసలు అంగన్వాడీలు అనే వాళ్ళకి గుర్తింపే ఉండేది కదా. 2000 సంవత్సరంలో విద్యుత్ శక్తి ఉద్యమం అయిన తర్వాత అంగన్వాడీలు, అప్పుడే రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కూడా సభలకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అంగన్వాడీలు అనేవాళ్ళు ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్ అయ్యారు. ఉదాహరణకు చాలా ఉన్నాయి అట్లాంటివి. కార్మికులు, కింది వర్గాలు, వాళ్ళకి సంబంధించిన అంశాలు లేవనెత్తడం మంచిదే. కానీ ఇక్కడ సమస్య అంతా ఏమంటే మేము చేసాము, మేమే చేసాము, లేదా ఇతరులు చేస్తే గుర్తించాం అన్నట్టుగా మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. పవన్ యాత్ర చేశాడనేది కూడా గుర్తించవచ్చు, ఏముంది. జగన్ ఏమి పవన్ పేరు ఏమి నిషిద్ధమేం కాదు కదా. సార్ అయితే ఇప్పుడు అంటే ఇది ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఈ విషయాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని ఇందాక మీరు అన్నారు, అంటే ప్రజలకు మంచే చేశారు కాబట్టి వైసీపీ గురించి. సో ఈ ప్రక్షాళన తీసుకు ఏదైతే ఆయన మొదటి నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చెప్తున్నట్టుగా వై నాట్ 175 అని చెప్తూ ఉంటారు కదా. ఇందాక మీరు మాట్లాడినట్టుగా కూడా 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చడం కానీ, సో అక్కడ కూడా సామాజిక సమీకరణాలు బేరీజ్ వేసుకుంటూ ఆయన వెళ్తున్నారా? ఈ ప్రక్షాళన వై నాట్ 175కేనా సార్? ప్రాంతీయంగా ఒకటి ఈ సోషల్ కాంపోజిషన్, సామాజిక వర్గాలు తరగతులను చేయటం ఒకటి వాళ్ళు పెట్టుకున్నారు, ఖచ్చితంగా అది చేస్తారు. అది దాంతోనే వై నాట్ 175 అంటే వీళ్ళని మారిస్తేనే వస్తుంది. అదే నేను ఇందాక టైమ్స్ నౌ సర్వే అప్పుడు కూడా చెప్పింది. వై నాట్ 25 అని జగన్ అన్నాడు అనుకుంటే ఇప్పుడే వస్తాయంటున్నారు. మరి అప్పుడు ఈ మార్పులన్నీ చేయటం ఎందుకు? సో ఈ మార్పులన్నీ కేవలం ఒకటే కోణంలో మనం చూడలేము. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, 175 స్థానాలు వస్తాయి, 150 స్థానాలు వస్తాయి అని ఊహించారా? ఒకవేళ సర్వేలు అన్నీ చెప్పినా నిజంగా నమ్మగలుగుతారా మీరు? అప్పుడు ప్రభుత్వం రాగానే ఎల్పి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఈ హాల్లో 150 మంది ఎమ్మెల్యేలు నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నాడు. అంటే అప్పుడున్న పరిస్థితి అది 150 స్థానాలు. సో 150 స్థానాల్లో
కనీసం ఒక 30-40 మందిని మార్చాలంటే కూడా 1/3, 1/4, 1/5 మారిస్తే కూడా 30 మందిని మార్చాల్సి వస్తుంది. అసలు ఏ పార్టీ అయినా సరే ఒక 1/5 ఆఫ్ ది సిట్టింగ్ ఎమ్మెల్యేస్నైనా మార్చకుండా ఎలా ఉంటారు? వాళ్ళల్లో 2014లో కూడా వాళ్ళకి 60 మంది గెలిచారు. 60లో 23 మందిని చంద్రబాబు నాయుడు తీసిపోయాడు అనేది ఎట్లా ఉన్నా అప్పటికి కూడా 45 అంటే 50-60 మంది ఎమ్మెల్యేలు 2 సార్లు నుంచి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళలో వాళ్ళు ఉన్నారు. అందుకని ఎమ్మెల్యేలను మార్చడం అనేది ఒక పార్టీ ఇష్టమే. కానీ అదే గెలుపు మంత్రం అని అనుకోవటం, లేకపోతే అదే ఓటమికి మార్గం అనుకోవటం రెండు కూడా పొరపాటే. ఆ నిర్ణయాలు సరైనవి అయితే, ఆ మనుషులు సరైన వాళ్ళు అయితే దానివల్ల కలిగే ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ అభ్యర్థులు ఇప్పుడు మీరు తెచ్చిపెట్టే అభ్యర్థికి కూడా గ్యారంటీ ఏమి ఉండదు కదా. ఉదాహరణకు అలాగే మార్చే వాళ్ళందరూ పనికిరాని వాళ్ళని కూడా ఆ పార్టీ ఏం చెప్పలేదు. నాతో ఎవరో మొన్న చర్చలో కూడా అంటున్నారు, జగన్ పని చేయని వాళ్ళని మారుస్తున్నాం. అట్లా కూడా వాళ్ళు ఏం చెప్పట్లే. పని చేసేవాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అభ్యర్థులను మార్చడం అనేది ఒక ప్రక్రియ జరుగుతుంటుంది. అమెరికా అధ్యక్షుడిని 2 సార్లకు మించి అమెరికా అధ్యక్షుడు పోటీ చేయకూడదు. బీజేపీ అధ్యక్షుడు కూడా 2 సార్లకు మించి ఉండకూడదు. సిపిఎంలో 3 సార్లకు మించి ఉండకూడదు. జగనే శాశ్వత అధ్యక్షుడు పార్టీకి అని ఆ మధ్య చేయబోతే ఎన్నికల కమిషన్ కూడా కుదరదు, దాన్ని మళ్ళీ మార్చారు. కాబట్టి దాన్నే మార్చారు. జగనే అధ్యక్షుడు అన్నటువంటి దాన్ని కూడా ఆ పార్టీ మార్చుకుంది ఉదాహరణకు. కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి. ఎమ్మెల్యేలను మార్చడం వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి, సోషల్ కాంపోజిషన్ను బట్టి, లోకల్ కండిషన్స్ని బట్టి అది వాళ్ళ ఇష్టం. కానీ మొన్న మనం అనుకున్నట్టు దానివల్ల కొంత ఉంటుంది. ఒకటి మార్పు చేశాక ఆ మార్చబడిన వాళ్ళు అందరూ ఒకటే విధంగా ఉంటారు. మౌనంగా నిష్క్రమించే వాళ్ళు ఉంటారు, తిరగబడే వాళ్ళు ఉంటారు, ఫిరాయించే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఎన్నికల వ్యూహం రూపొందుతుంది కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళని గురించి కాదు జగన్ చెప్పేది. ఆయన ప్రసంగం ఏంటంటే, నేను ఇక్కడ ఉండి ఈ రాష్ట్రాల అభివృద్ధికి, ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉన్నాను, వాళ్ళు ఉత్తరాంధ్రకేమో అన్ని విధాల అడ్డుపడుతున్నారు. ఇక్కడ పూర్తి స్థాయి ఇక్కడ సమస్యలు తెలియని ఇక్కడ వాళ్ళకి తెలియదు, వాళ్ళు నాన్ లోకల్స్ అని. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏమంటే, లోకల్ నాన్ లోకల్ సమస్య తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇక్కడ ఉండేది వాళ్ళ గురించి. ఇప్పుడు తమాషగా ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో నాన్ లోకల్స్ కింద తీసుకొని రావటం అనేది చిన్న రాజకీయ చమత్కారం. అక్కడ పూర్తిగా ఈరోజు బహుశా ఈ సమయానికే చంద్రబాబు నాయుడు మీడియాతో కూడా మాట్లాడుతున్నట్టున్నారు. ఈ ఎన్నికలు ఇవన్నీ అయిన తర్వాత ఆయన వ్యూహం ఎలా ఉంటుందని. నేను ఐ థింక్ ఇదంతా కూడా రాబోయే యుద్ధానికి యుద్ధం కాదు మాత, యుద్ధానికి సిద్ధం చేస్తున్నాను అంటాడు ఘటోత్కచుడు. ఆ పద్ధతిలో ఏదో జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఆల్రౌండ్ అటాక్. ఒక అన్ని కోణాల్లో కూడా సెంటిమెంటల్గా, రీజనల్గా, సోషల్గా అన్ని విధాలా వాళ్ళు పైగా బలహీనంగా ఉండి ఇదంతా చేస్తున్నారు. మేము బలంగా ఉన్నాం, వీఆర్ టాకింగ్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ పొజిషన్ ఆఫ్ సర్వీస్ అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి జగన్ మాటలన్నీ కూడా ఉద్దేశించబడినట్టు కనిపిస్తాయి. మరి అన్నీ సరిగ్గా ఉండి దాంతోపాటు ఈ సర్వేలు వీటన్నిటిలో వచ్చే తప్పులు కూడా దిద్దుకోగలిగితే అప్పుడు ప్రభుత్వాన్ని గురించి ప్రజలు వాళ్ళ స్పందన దాన్ని బట్టి ఉత్పన్నమవుతుంది. థ్యాంక్ యూ సార్.